సార్ బాలకృష్ణ గారిని చూడలేదు ఇప్పటివరకు ప్రెస్ మీట్స్లో. ఆయన తీసుకొస్తే ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండేదేమో కదా. బాలకృష్ణ గారు నిన్న నైటే ల్యాండ్ అయ్యారండి. కొంచెం జెట్ లాగ్ ఉంది. రేపు నుంచి ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎల్లుండి ఈవినింగ్ 9th అనంతపూర్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసాం. అక్కడ బాలకృష్ణ గారు ఫుల్ ఫ్లెజ్డ్గా మాట్లాడతారు మీ అందరితో. టికెట్ల రేట్ల గురించి ఏమైనా క్లారిటీ వచ్చిందండి? మాకు ఆంధ్ర టికెట్ రేట్లు వచ్చేసినాయి కదా. తెలంగాణకు అసలు నేను టికెట్ రేట్లు అడగట్లేదండి. హ్యాపీ విత్ ద ప్రైసెస్ వీ హ్యావ్ రైట్ నౌ ఫర్ ద ఫిల్మ్. సో నేను అసలు ఏం రిక్వెస్ట్ చేయలేదు తెలంగాణ టికెట్ ప్రైసెస్ గురించి. అసలు ఇప్పుడున్న రేట్లకి సాటిస్ఫై అయిపోతారు? యా, వెరీ హ్యాపీ. అంటే సంక్రాంతి కదా, పెద్ద సీజన్ కదా, టికెట్ రేట్లు పెరిగితే పెద్ద సినిమాలకు ప్లస్ అవుతుంది కదా. అవును సార్, కానీ ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్న ప్రైసెస్ చాలండి నాకు అదేం ప్రాబ్లం లేదు. సో దాంతోనే వెళ్ళిపోదామని. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. బాబీ గారు సార్, మూర్తి గారు సార్, ఈ సినిమాలో డాకు గెటప్ ఎపిసోడ్ టోటల్ ఎన్ని మినిట్స్ ఉంటుంది? మినిట్స్ ఉంటుంది అంటే బహుశా ఫ్లాష్ బ్యాక్ కావచ్చు, యా ఓవరాల్గా సినిమా మొత్తం ఆ మూడు ఉంటుంది. సెకండ్ హాఫ్లో వస్తాయి మెయిన్ ఈ క్యారెక్టర్. ఎన్ని మినిట్స్ అని చెప్పలేను కానీ హోల్ సెకండ్ హాఫ్ ఆ వైబ్రేషన్, ఆ వైబ్ ఉంటుంది మూర్తి గారు. వైబ్రేషన్ వైబ్ ఓకే. మన స్క్రీన్ మీద ఆయన నా గెటప్ వేసుకొని చెప్తాను మూర్తి గారు. ప్రస్తుతానికి ఆర్ఆర్ ఈ గొడవలో ఉన్నాను. ఒకసారి లెంత్ మీరు అడిగారని మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ పాస్ చేసి చెప్తాను. అట్లీస్ట్ ఒక 30 minutes ఉంటుందా? ఉంటుందండి. యా వంశీ గారు సార్, అవుట్ ఆఫ్ ది మూవీ ఇండస్ట్రీలో అందరికీ ఒక పెద్ద ధర్మ సందేహం ఉంది. మీరు కాంబినేషన్ బయటికి అనౌన్స్ చేసి లోపే ఓటీటీ అమ్మేస్తున్నారు, అగ్రిమెంట్లు చేసేస్తున్నారు. అది మీకు మాత్రమే ఇండస్ట్రీ మొత్తం మీద పాసిబుల్ అయింది. దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటంటే జనాలకు తెలియట్లేదు. దాని మీద రకరకాల గుసగుసలు కూడా ఉన్నాయి. అసలు ఏంటి మీరు చెప్పండి, మీ సీక్రెట్. అంటే క్వాలిటీ ఒకటే అని చెప్పడం అది ఎలాగ ఉంటుంది, అందరూ తీస్తున్నారు. బట్ కాంబినేషన్ అనౌన్స్ చేయడానికి బయటికి అనౌన్స్ చేసి లోపే మీరు బిహైండ్ దిస్ న్యూస్లో ఉండగానే మీరు అమ్మేస్తున్నారు సినిమాలని. పైగా చాలా మంచి రేట్లకు అమ్ముతున్నారు. మిగతా వాళ్ళు అదే హీరోలతో తీసినా అదే కాంబినేషన్ ఆ రేట్లు రావట్లేదు. సో దీని వెనకాల కొంచెం ఎలాబరేట్గా ఏమైనా ఆన్సర్ చెప్పగలరా? అంత ఎలాబరేట్గా ఆన్సర్ చెప్తే మీకు బోర్ కొడుతుంది. కానీ నేను ఏది అనౌన్స్మెంట్ ముందుకు అమ్మలేదండి ఇప్పుడు దాకా. అంటే సినిమా అనుకుని మేము ప్రెప్ స్టార్ట్ అయ్యి అంతా అయిన తర్వాత వాళ్ళకి ఒక సినాప్సిస్ ఇచ్చి వాళ్ళకి అది నచ్చి అంతా జరిగిన తర్వాతే జరుగుతున్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ మీరు అన్నదానికైతే నాకు ఇప్పుడు పైప్ లైన్లో నేను షూట్కి వెళ్ళాల్సిన 3-4 ఫిల్మ్స్ ఉన్నాయి. అట్లా లేదు, ఇంకా నేను బిజినెస్ చేయలేదేమో ఓటీటీకి దేనికి. కానీ అది ఎప్పుడు అందరికీ ఎలా ఒక ప్రాసెస్లో జరుగుతుందో అదే ప్రాసెస్లో నాకు జరుగుతుంది. నా సినిమాలకి సినాప్సిస్ అడుగుతారు, వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటారు. నేను ఇచ్చిన లిస్ట్లో వాళ్ళు ఫిల్టర్ చేసుకునే చేస్తారు. కానీ ఒకటి ఏంటంటే నేను ఓటీటీ అవ్వకుండా జనరల్గా సెట్స్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేయను. ఆ రిస్క్ తీసుకోవడానికి నేను ఎప్పుడు ప్రిఫర్ చేయాలి. ఓటీటీ అంతా అయ్యి అంతా కంఫర్టబుల్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక సినాప్సిస్, ఒక డైరెక్టర్, నేను ఒక సినిమా అనుకుంటా మా సినాప్సిస్ తయారు చేస్తాను డైరెక్టర్. అది ఓటీటీ వాళ్ళకి పంపించి వాళ్ళకి నచ్చిందంటే సో అందరం ఒక సేమ్ పేజ్లో ఉన్నాం, మంచి సినిమా తీస్తామని ఒక ఐడియా కూడా ఉంటుంది కదా మనకి. సో అట్లాంటి టైంలో ఇప్పుడు సినాప్సిస్ నేను పంపించినప్పుడు ఓటీటీ వాళ్ళకి నచ్చలేదంటే సరే దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని మేము మళ్ళీ రీచెక్ చేసుకుంటాం. సో అలా ఓటీటీకి అని ఒక స్పెసిఫిక్ అదని కాదండి. అంత ఇప్పుడు ఒక ఓటీటీ అంత ఇంపార్టెంట్, థియేటర్కల్ కూడా అంత ఇంపార్టెంట్ కదా. ఈ సినిమా ఇప్పుడు బయర్లతో కూడా డిస్కస్ చేస్తాను నేను, ఓటీటీతో డిస్కస్ చేసినట్టే ఈ కాంబినేషన్ అనుకుంటున్నాను ఓకేనా అని. వాళ్ళందరూ ఓకే అనుకున్న తర్వాత సెట్స్కి వెళ్తున్నాను. సో ఆ రకంగా సెట్స్కి వెళ్తున్న సినిమాలు బిజినెస్ అయిపోయిన సినిమాలే సెట్స్కి వెళ్తున్నాయి కూడా మీకు అలా అనిపిస్తుంది అంతే. కానీ ఇండస్ట్రీలో అయితే ఓటీటీ అన్నది మీ ఒక్కరికే పాసిబుల్గా ఉంది అన్న టాక్ అయితే ఉంది. అదేంటి ఇంకా అమెజాన్లోనూ నెట్ఫ్లిక్స్లో నా సినిమాలు తప్పితే వేరే సినిమాలు లేవా ఏంటి? కొంటున్నారంటే వాళ్ళు కొంత స్ట్రగుల్ పడిన తర్వాత కొంత ఏదో కింద మీద పడిన తర్వాత అవుతున్నాయి. అదేం లేదు సార్, అందరికీ అవుతున్నాయి. రాజుగారికి అవ్వా, మైత్రికి అవ్వా, నాకు అవ్వట్లేదు, అందరికీ అవుతున్నాయి. ఎవరికీ ఆగట్లేదు ఏమి అలా.